మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం రహస్యంగా ఉప్పుతో ఇలా చేస్తే ధనం దూసుకు వస్తుంది. మీకు ఉన్న కష్టాలు సమస్యలు అన్నీ తొలగిపోతాయి. రేపు సోమవారం రహస్యంగా ఉప్పుతో ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా చేయటం వల్ల మీకు దిష్టి దోషాలు ఆర్థిక సమస్యలు అన్నీ పోతాయి. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పు మన అందరి ఇళ్లలో ఉంటుంది. ఉప్పు చెయ్యి జారిన ఒకరి చేతి నుండి మరొకరు ఉప్పు తీసుకున్న గొడవలు జరుగుతాయని సమస్యలు వస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఉప్పు నెగిటివ్ ఎనర్జీని చాలా త్వరగా ఆకర్షించేస్తుంది. అదేవిధంగా ధనాన్ని కూడా ఆకర్షిస్తుంది. మన ఇంటిలో ఎప్పుడూ కూడా ఒక ఉప్పు ప్యాకెట్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి. అదేవిధంగా ఉప్పు వేసిన డబ్బాపై ఏ డబ్బా పెట్టకూడదు. ఉప్పును ప్లాస్టిక్ డబ్బాలో వేసి ఉంచే కంటే ఉప్పును గాజు బాక్సుల్లో వేసుకోవటం లేదా గాజు జాడీల్లో ఉంచుకోవటం మరీ మంచిది. వంటల్లో ఉప్పు ఎంత మేలు చేస్తుందో పరిహారాల్లో కూడా ఉప్పు అంత మేలు చేస్తుంది. ఉప్పును వారానికి ఒక్కసారి ఎండలో పెడితే వంటకు రుచి పెరుగుతుంది. పిల్లలు చదువులో ఉత్తీర్ణులు అవుతారు. అలాగే మీ కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఉప్పుతో రేపు సోమవారం ఒక పరిహారం చేస్తే ధన సమస్యలు తీరిపోతాయి. మీకు ఉన్న దిష్టి దోషాలు కూడా తొలగిపోతాయి. ఈ పరిహారం మీ ఇంటిలో దాగి ఉన్న చెడును లాగేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని తీసివేసి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. మనలో చాలామంది ఆర్థిక సమస్యలను ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. అదేవిధంగా కుటుంబ పరంగా కూడా సమస్యలు ఎదుర్కొంటున్న వారు కూడా ఉన్నారు. మీకు ఎటువంటి కష్టం ఉన్నా సమస్యలు ఉన్నా ఈ ఉప్పు పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారాన్ని ఎవరు చేసినా రహస్యంగా చేయాలి. బయట వారికి బంధువులకు అస్సలు చెప్పకూడదు. అంత రహస్యంగా చేయాలి. రాత్రి సమయంలో చేస్తే మరీ మంచిది. దిష్టి దోషాలు వంటివి తొలగించుకోవడానికి రాత్రిపూటనే పరిహారాలు చేయాలి. మరి రేపు సోమవారం రాత్రి రహస్యంగా ఉప్పుతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఒకసారి శివుడు కైలాసంలో ధ్యానం చేస్తూ ఉండగా పార్వతీదేవి శివుడి దగ్గరకు వచ్చి ఇలా అంది, నేను మిమ్మల్ని కలవడానికి వస్తూ ఉంటే నా దృష్టి భూలోకంపై పడింది. భూలోకంలో 3 స్త్రీలు ఒక చోట కూర్చుని ఉన్నారు. ఆ 3 స్త్రీలు స్నేహితులు. అయితే అందులో 2 స్త్రీలు విధవలు. ఆ 2 స్త్రీలు చాలా కష్టమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఒక స్త్రీ తన భర్తతో చాలా సంతోషంగా ఆనందంగా తన జీవితాన్ని గడుపుతుంది. అయితే ఈ 3 స్త్రీలను చూడగానే నా మనసులో 3 ప్రశ్నలు తలెత్తాయి. ఆ 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పి నా మనసును శాంతపరచండి స్వామి అని పార్వతీదేవి చెప్పింది. అప్పుడు శివుడు ఇలా అన్నాడు, ఓ దేవి, నీ మనసులో తలెత్తిన ఆ 3 ప్రశ్నలు ఏమిటో నన్ను అడుగు. నేను వాటికి సమాధానం చెప్పి నీ మనసుకు శాంతిని కలిగిస్తాను అని శివుడు పలుకగా పార్వతీదేవి, స్వామి, ఏ స్త్రీ సమయం కన్నా ముందే విధవ అవుతుంది? స్త్రీలు ఎందుకని వారి జీవితంలో సుఖంగా ఉండలేకపోతూ ఉన్నారు? ఏ వస్తువు భర్త అడిగినా సరే భార్య ఇవ్వదు? ఈ 3 ప్రశ్నలకు నాకు సమాధానం ఇవ్వండి అని పార్వతీదేవి వినయంగా శివుణ్ణి కోరింది. అందుకు శివుడు, దేవి, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నీకు ఒక కథను చెప్తాను. ఈ కథలోనే ఈ 3 ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది, శ్రద్ధగా విను అని చెప్పి కథను ప్రారంభించాడు శివుడు. పార్వతి, నువ్వు ఏ సుమంగళి స్త్రీ గురించి చెప్పావో ఆ సుమంగళి స్త్రీ కథ ఇప్పుడు నీకు చెప్పబోతూ ఉన్నాను. ఈ సుమంగళి స్త్రీ ఒక నౌకరి భార్య. ఆ నౌకరి ఒక రాజసభలో పనిచేస్తాడు. అయితే ఆ సుమంగళి స్త్రీ భర్త ఎప్పుడూ తన భార్య వెంటనే ఉంటాడు. తన భార్య చాలా పతివ్రత అని 10 మందికి చెప్పుకుంటూ తిరిగేవాడు. తనతో పనిచేసే వారి దగ్గర రాజ్యంలో ఉన్న వారందరితో తన భార్య పతివ్రత అని, తన భార్యపై తనకు పూర్తి విశ్వాసము నమ్మకము ఉన్నాయని చెప్పుకుంటూ తిరిగేవాడు ఆ నౌకరు. ఇలా అందరికీ తన భార్య పతివ్రత అని చెప్పుకుంటూ తిరగటం వల్ల ఈ విషయం రాజుగారి వద్దకు చేరింది. అప్పుడు రాజుగారు ఆ నౌకరుని పిలిచి ఇలా అన్నాడు, నువ్వు అందరితో నీ భార్య పతివ్రత అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నావు కదా, నీ భార్య పతివ్రత అని నీకు పూర్తి విశ్వాసం ఉందా అని అనగా
ఆ నౌకరు, రాజా, నా భార్యపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నాకు నా భార్యపై చాలా విశ్వాసం ఉంది. నా భార్య పతివ్రత అని చెప్తాడు. అప్పుడు రాజుగారి పక్కన ఉన్న మంత్రి నౌకరితో, నేను నీ భార్య పతివ్రతకు భంగం కలిగిస్తే నీకు ఎటువంటి శిక్షను విధించమంటావు అని అనగా, అప్పుడు నౌకరు మంత్రితో, మీరు నా భార్య పతివ్రత కాదు అని నిరూపిస్తే నాకు ఉరి శిక్షను వెయ్యండి. ఒకవేళ మీరు నా భార్య పతివ్రత కాదు అని నిరూపించలేకపోతే మీరు ఏ శిక్షను వేసుకుంటారు అని అంటాడు. అప్పుడు మంత్రి, నేను ఒకవేళ మీ భార్య పతివ్రత కాదు అని నిరూపించలేకపోతే నాకు కూడా ఉరి శిక్షను వెయ్యండి అని నౌకరితో రాజుతో మంత్రి పలుకుతాడు. ఈ సంభాషణంతా విన్న రాజు నౌకరితో, నా మంత్రి, ఒకవేళ నీ భార్య పతివ్రత కాదు అని నిరూపిస్తే నీవు ఖచ్చితంగా ఉరి వెయ్యబడతావు అని చెప్పాడు. అప్పుడు నౌకరు, సరే రాజుగారు అని అన్నాడు. అప్పుడు మంత్రి, నేను నీ భార్య నుండి ఏ వస్తువును తీసుకుని వస్తే నీ భార్య పతివ్రత కాదని ఒప్పుకుంటావు అని నౌకరితో చెప్పగా, ఆ నౌకరు, మీరు మా ఇంటికి వెళ్ళి ఒక కత్తిని తీసుకుని రండి. ఆ కత్తి నాకు వివాహ సమయంలో ఇచ్చినది. ఆ కత్తిని నా భార్యను అడిగి మీరు తీసుకొని రావాలి. ఆ కత్తిని నా భార్య చాలా జాగ్రత్తగా దాచిపెట్టింది. ఆ కత్తి తీసుకొని వస్తే మీరు నా భార్య పతివ్రత కాదని నిరూపించినట్లే అని మంత్రితో అంటాడు. షరతుకు ఒప్పుకుంటాడు మంత్రి. అప్పుడు శివుడు పార్వతితో ఇలా అంటాడు, దేవి, మంత్రి నౌకరు ఇచ్చిన షరతును ఒప్పుకుని నౌకరు ఉండే ఊరికి వెళ్ళి అక్కడ ఒక వ్యక్తిని కలుస్తాడు. ఆ వ్యక్తికి డబ్బు ఆశ ఎక్కువ. ఎవరైనా తన దగ్గరకు వచ్చి నీకు డబ్బు ఇస్తాను, నాకు ఈ పని చేసి పెట్టాలి అని చెప్పగానే ఆ పనికి ఒప్పేసుకుంటాడు. అది ఎంత నీచమైన పని అయినా సరే ఆ వ్యక్తి చేసేస్తాడు. అలాంటి వ్యక్తిని మంత్రి కలిసి రాజ్యసభలో జరిగిన విషయమంతా కూడా చెప్పి, నువ్వు ఏదో ఒక విధంగా ఆ స్త్రీ ఇంటికి వెళ్ళి ఆ స్త్రీతో నాకు మాట్లాడే అవకాశాన్ని కల్పించు అని చెప్పగా, అప్పుడు ఆ వ్యక్తి, నువ్వు ఆ స్త్రీ గురించి మాట్లాడకు, ఆ స్త్రీ పతివ్రత, తను నీ ముఖం కూడా చూడదు అని మంత్రితో చెప్తాడు. అప్పుడు మంత్రి ఆ వ్యక్తితో, నువ్వు ఆ స్త్రీని నాకు పరిచయం చేయలేకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు ఆ స్త్రీ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటిలో ఉన్న కత్తిని తీసుకుని వచ్చి నాకు ఇవ్వు. అలాగే ఆ స్త్రీకి గుప్త అందాల దగ్గర ఏదైనా చిహ్నం ఉన్నట్లు అయితే ఆ చిహ్నాన్ని కూడా చూసి నువ్వు నాకు చెప్పు. నేను నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను, నీకు ఏది కావాలంటే అది నీకు ఇస్తానని చెప్పగా ఆ వ్యక్తి సరే అని ఆ స్త్రీ ఉన్న ఇంటికి వెళ్తాడు. పతివ్రత అయిన ఆ స్త్రీ దగ్గరకు వెళ్ళి ఆ వ్యక్తి, అమ్మ, నేను నీ భర్త స్నేహితుడిని, నేను చాలా సంవత్సరాల తర్వాత ఈ ఊరికి వచ్చాను అని అన్నాడు. అప్పుడు ఆ స్త్రీ, రండి లోపలకు, నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు, అందువల్ల నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోతున్నాను అంది. ఆ విధంగా ఆ పతివ్రత స్త్రీ ఆ వ్యక్తికి చాలా మర్యాదలు చేసింది. ఆ స్త్రీకి తెలియదు కదా ఆ వ్యక్తి తన పాతివ్రత్యాన్ని భంగం చేయడానికి వచ్చాడు అని. శివుడు పార్వతీదేవితో చెప్పాడు ఇలా, దేవి, ఆ వ్యక్తి ఆ పతివ్రత స్త్రీ దగ్గర 2 రోజులు ఉన్నాడు. ఒక సమయంలో ఆ స్త్రీ స్నానం చేస్తూ ఉండగా ఆ వ్యక్తి లేచి ఆ స్త్రీ స్నానం చేస్తున్న గది తలుపులు తెరవబోయాడు. ఆ పతివ్రత స్త్రీ చాలా బ్రతిమిలాడింది. అయినా సరే ఆ వ్యక్తి ఆ స్త్రీ మాటలను వినకుండా ఇలా అన్నాడు, చాలా రోజుల తర్వాత నా లోపల ప్రేమ పుట్టింది అని చెప్పి ఆ స్త్రీ కళ్ళను మూసి తన గుప్త అందాల దగ్గర తన తొడపై ఉన్న పుట్టుమచ్చను చూశాడు. తను వచ్చిన పని అయిపోయింది అనుకున్నాడు. బయటకు వచ్చేశాడు. ఆ స్త్రీ కూడా స్నానం చేసి బట్టలు వేసుకుని బయటకు వచ్చి వంట చేసుకుంది. ఆ స్త్రీ వంట చేస్తున్న సమయంలో మళ్ళీ ఆ వ్యక్తి వచ్చి ఆ ఇంటిలో ఉన్న కత్తిని దొంగతనం చేసి తీసుకుని వెళ్ళి మంత్రికి ఇచ్చాడు. ఇది ఏమీ తెలియని ఆ స్త్రీ వంట చేసుకుంటుంది. ఆ వ్యక్తి మంత్రికి కత్తి ఇచ్చి ఆ స్త్రీకి తొడపై ఉన్న పుట్టుమచ్చ గురించి చెప్పాడు. ఇక ఆ మంత్రి ఆలస్యం చేయకుండా రాజ్యానికి బయలుదేరాడు. రాజ్యానికి చేరుకొని రాజును కలిశాడు. రాజు వెంటనే నౌకర్ని పిలిపించాడు. మంత్రి ఆ కత్తిని చూపించి, నేను ఈ నౌకరి ఇంటిలో 2 రోజులు ఉన్నాను రాజా, ఇదిగో కత్తిని తీసుకొని వచ్చాను. అలాగే తన భార్య తొడపై ఉన్న పుట్టుమచ్చ గురించి కూడా మంత్రి నౌకరితో చెప్పాడు. అది విని ఆ నౌకరు, నా భార్య తన పతివ్రత ధర్మాన్ని వదిలేసింది అనుకున్నాడు.
ఉరిశిక్షకు సిద్ధమయ్యాడు. రాజుగారు, మరో 15 రోజుల్లో నీకు ఉరిశిక్ష వేస్తాను. నీకు ఏదైనా చివరి కోరిక ఉంటే చెప్పు అని అడిగాడు. అప్పుడు నౌకరి, నేను ఒక్కసారి నా భార్యను కలిసి వస్తాను, నన్ను అనుమతించండి అని అన్నాడు. రాజు సరే అన్నాడు. ఆ నౌకరు తన ఊరికి చేరుకొని భార్యను కలిసి జరిగినది అంతా కూడా చెప్పి తన భార్యను నిందించాడు. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది అంతా చెప్పింది. కానీ నౌకరు తన భార్య చెప్పినది నమ్మకుండా అక్కడి నుండి రాజ్యానికి బయలుదేరాడు. ఆ స్త్రీ దేవుణ్ణి ప్రార్థించింది. కొంత సమయమైన తర్వాత ఆ పతివ్రత స్త్రీ తన రూపాన్ని మార్చుకుని రాజ్యసభకు వెళ్ళింది. మారు వేషంలో పతివ్రత స్త్రీ రాజుగారి దగ్గరకు వెళ్ళి, నేను మీ సభలో నాట్యం చేస్తాను, నాకు అనుమతిని ఇవ్వండి అని కోరింది. తన అందచందాలకు మురిసిపోయిన రాజుగారు సభలో ఆ స్త్రీకి నాట్యం చేయడానికి అనుమతిని ఇచ్చారు. ఆ సభలో రాజుగారి మంత్రి ఇంకా కొంతమంది ఉన్నారు. అందరి సమక్షంలో నాట్యం చేసి అందరి మనసులను దోచుకుంది. అప్పుడు రాజు ఆ స్త్రీతో, నీ నాట్యం నాకు బాగా నచ్చింది, నీకు ఏమి కావాలో చెప్పు అన్నాడు. అప్పుడు ఆ స్త్రీ, రాజుగారు, మీ రాజ్యంలోని ఒక వ్యక్తి నన్ను మోసం చేసి నా దగ్గర ఉన్న డబ్బును తీసుకుని వెళ్ళాడు. మీరే ఎలాగైనా సరే నాకు న్యాయం చేయాలి అంది. ఆ మాటలు విని, మా రాజ్యంలో ఎవరు నీ డబ్బును తీసుకున్నారు, నిన్ను ఎవరు మోసం చేశారు అని అన్నాడు. అప్పుడు ఆ స్త్రీ, నన్ను మోసం చేసిన వ్యక్తి ఈ సభలోనే ఉన్నాడు, మీ పక్కన ఉన్న మీ మంత్రే నన్ను మోసం చేశాడు అని చెప్పింది. అప్పుడు ఆ మంత్రి, రాజా, నేను ఇప్పటి వరకు ఈ స్త్రీని చూడనే లేదు, ఈ స్త్రీ ఎవరో కూడా నాకు తెలియదు అని అన్నాడు. అప్పుడు ఆ స్త్రీ, రాజా, ఈ మంత్రికి నేను తెలియకపోతే ఈ కత్తిని ఎక్కడి నుండి తీసుకొని వచ్చాడు? నేను మీ వద్ద పనిచేసే నౌకరి భార్యను. మీరు నిర్దోషి అయిన నా భర్తకు ఉరిశిక్ష వెయ్యాలని అనుకుంటున్నారు. నేను మీకు జరిగినదంతా కూడా చెప్తాను అని ఇలా చెప్పటం మొదలుపెట్టింది. ఈ మంత్రి నా వద్దకు ఒక వ్యక్తిని పంపించాడు. గుప్త స్థానంలో ఉన్న నా పుట్టుమచ్చల గురించి తెలుసుకున్నాడు. ఆ వ్యక్తి మా ఇంటిలో ఉన్న కత్తిని దొంగిలించి మంత్రికి ఇచ్చాడు. ఇలా ఆ కత్తిని పొందిన మంత్రి మీ వద్దకు వచ్చి అబద్ధం చెప్పటము, స్త్రీ చెప్పిన మాటలను రాజుగారు నమ్మి ఆ వ్యక్తిని పిలిపించారు. ఆ వ్యక్తి రాజుగారికి జరిగిన విషయమంతా కూడా చెప్పాడు. అప్పుడు రాజుగారు మంత్రికి ఉరిశిక్ష ఖరారు చేస్తాడు. పతివ్రత అయిన ఆ స్త్రీ రాజుతో, రాజా, నేను నా భర్తను ఎంతగానో ఇష్టపడతాను, నేను ఇప్పటి వరకు నా భర్తను పేరు పెట్టి పిలవలేదు అని చెప్పింది. శివుడు పార్వతీదేవితో, దేవి, కథ పూర్తయిపోయింది. ఇప్పుడు నువ్వు అడిగిన 3 ప్రశ్నలకు సమాధానం చెప్తాను, శ్రద్ధగా విను అన్నాడు. నీ మొదటి ప్రశ్న, ఏ స్త్రీ సమయానికి ముందే విధవ అవుతుంది అని. ఏ స్త్రీ అయితే తన భర్త పేరును పదే పదే పలుకుతుందో ఆ స్త్రీ సమయానికి ముందే విధవ అవుతుంది. భర్త పేరును భార్య పలకటం వల్ల భర్త ఆయుష్ తగ్గుతుంది. దీని కారణంగా సమయం రాకముందే ఆమె భర్తకు మృత్యు భయం సంభవిస్తుంది. ఆమె విధవ అవుతుంది, కష్టతరమైన జీవితాన్ని అనుభవిస్తుంది. ఇది నీ మొదటి ప్రశ్నకు సమాధానం దేవి. ఇక ఈ కథలోని పతివ్రత ఉంది కదా, ఆ స్త్రీ తన భర్తను ఎప్పుడూ అవమానించలేదు, పేరు పెట్టి పిలవనూ లేదు. నీవు నా దగ్గరకు వచ్చే ముందు భూలోకంలో చూసిన పుణ్యస్త్రీ ఈ నౌకరి భార్యనే. ఇక ఆ ఇద్దరు విధవలు ఎవరో కాదు, ఒకరు పతివ్రత స్త్రీని మోసం చేసిన వ్యక్తి భార్య, ఇంకొకరు మంత్రి భార్య. ఈ ఇద్దరు స్త్రీలు తమ భర్తలకు ఎప్పుడూ మర్యాదను ఇవ్వలేదు, ఇంకా వారిని పేరు పెట్టి పిలిచేవారు. అందుకే వారి భర్తలకు సమయం కన్నా ముందే మృత్యువు సంభవించింది. అందుకే ఆ ఇద్దరు స్త్రీలు కష్టమైన జీవితాన్ని, విధవ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఇక నీ రెండవ ప్రశ్న ఏమిటి అంటే, స్త్రీలు ఎప్పుడూ కూడా జీవితంలో సుఖంగా ఉండటం లేదు. ఏ స్త్రీ అయితే భర్త అనుమతి లేకుండా పుణ్యక్షేత్రాలకు, ఉత్సవాలకు వెళ్తుందో అలాంటి స్త్రీ జీవితంలో ఎప్పుడూ కూడా దుఃఖమే మిగులుతుంది. అలాంటి స్త్రీ జీవితం అంతా కూడా ఏదో ఒక దుఃఖంతో బాధపడుతూనే ఉంటుంది. అటువంటి స్త్రీ తన జీవితంలో ఎప్పటికీ కూడా సుఖంగా ఉండలేదు. భర్త ప్రేమ ఎప్పటికీ లభించదు. ఇక నీ మూడవ ప్రశ్న, ఏ స్త్రీ తన భర్త అడిగినప్పటికీ కూడా వీటిని ఇవ్వదు అని. అవి ఏమిటి అంటే, ఒక స్త్రీ ఎప్పుడూ కూడా భర్తకు శాపనార్థాలు పెట్టకూడదు. ఏ స్త్రీ అయితే
ఎప్పుడూ కూడా భర్తను తిడుతూ ఉంటుందో, ఇతరుల దగ్గర తన భర్తను చులకన చేసి మాట్లాడుతూ ఉంటుందో ఆమె ఎప్పుడూ కూడా మంచి చరిత్రను పొందలేదు. అటువంటి స్త్రీ జీవితం అంతా కూడా ఏడుస్తూనే ఉంటుంది. ఈ 3 సమాధానాలు విన్న తర్వాత పార్వతీదేవి శివుడితో, ఏ స్త్రీ అయితే భర్తను ప్రేమగా చూసుకుంటుందో, ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉంటుందో, ఉన్నవాటితో సర్దుకుపోతూ ఉంటుందో, సర్దుకుపోయే గుణాన్ని కలిగి ఉంటుందో అలాంటి స్త్రీ తన జీవితమంతా కూడా సుఖంగా గడిపేస్తుంది. అంతేకాదు ఆ స్త్రీపై ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది. ఇలాంటి స్త్రీ ఉన్న ఇంటిలో ధనధాన్యాలకు కూడా లోటు అనేదే ఉండదు. ఆ స్త్రీ ఇంటిని స్వర్గంగా మారుస్తుంది. ఇక వీడియోలోకి వస్తే, మనిషి జీవితంలో ఎంత కష్టపడినప్పటికీ అనుకున్న పనులు జరగవు. ఎన్ని పరిహారాలు చేసినా కొన్ని పనులకు మాత్రం ఆటంకాలు కలుగుతూనే ఉంటాయి. ఇంట్లో ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా రకరకాల సమస్యలు, ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి. ఎంత కష్టపడ్డా ఫలితం రాకపోయేసరికి మన దురదృష్టం అని అనుకుంటూ ఉంటాము. అలాగే కొంతమంది మనుషులు వారితోటి వారు ఎదగటం చూసి తట్టుకోలేరు. దానిని నరదృష్టి కింద భావిస్తూ ఉంటాము. ఈ నరదృష్టి కనుక తగిలితే రాయైనా సరే పగిలిపోతుందని మన పెద్దలు అంటూ ఉంటారు. అంటే దాని అర్థం ఏమిటంటే, రాయి అయినా సరే మనిషి కంటి చూపుకు పగిలిపోతుంది అని అర్థం. అలాగే నరదృష్టి, నరఘోష వలన ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా మన శరీరంలో ఉండే నెగిటివ్ ఎనర్జీ వల్ల ఎన్నో సమస్యలకు గురి అవుతూ ఉంటాము. మనకు తెలియకుండానే సమస్యల సుడిగుండాల్లో చుట్టుకుంటాము. అలాగే అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, బంధుమిత్రులతో సఖ్యత లేకపోవటం జరుగుతూ ఉంటుంది. రాత్రి పడుకున్న నిద్ర పట్టకపోవటము, నిద్రలో పీడకలు రావటము, నిద్రలో ఉలిక్కి పడటం, ఇవి అన్నీ కూడా మన ఇంట్లో మన శరీరంలో ఉండే నెగిటివ్ ఎనర్జీ వలనే జరుగుతూ ఉంటాయి. ఒక మనిషి ఇంకొక మనిషి ఎదుగుదలను తట్టుకోలేరు. వారిపై ఈర్ష్యాభావం వ్యక్తం చేస్తూ ఉంటారు. అలాగే వారిపై అసూయ వంటి భావాలు పెరిగిపోతూ ఉంటాయి. దీనిని నరఘోష, నరదృష్టి కిందనే చూస్తాము. ఇలాంటి సమస్యల నుంచి బయటపడడానికి మన పెద్దలు ఎన్నో పరిహారాలు చేసుకునేవారు. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు ఎవరికి దిష్టి తగిలినా, కింద పడినా సరే పూర్వం పెద్దలు ఉప్పుతో, ఎండుమిరపకాయలతో, నీళ్లతో దిష్టి తీసేసేవారు. ఎవరైనా పిల్లలు ఆడుకుంటూ ఉన్నట్లు ఉండి తపక్కున కింద పడితే ఆ పడిన దగ్గర దిష్టి తీసి ఇంటికి తీసుకుని వెళ్ళేవారు. ఎందుకంటే రోడ్డు దెబ్బ వలన మనిషి క్షణక్షణం క్షీణించిపోతూ ఉంటాడు. కాబట్టి దిష్టి తీసి పడేయటం వలన ఆ రోడ్డు దెబ్బ ప్రభావం కాస్త అయినా సరే తగ్గుతుంది అని భావించేవారు మన పూర్వీకులు. ఇలా పూర్వం నుంచి చెడు ప్రభావం పోగొట్టుకోవడానికి అనేక రకాల పరిహారాలు చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్న కాలంలో ఇలాంటివి చేయటం లేదు. కానీ చెడు ప్రభావం వల్ల కుటుంబంలో జరిగే నష్టాలకు బాధపడుతూ ఉంటారు. ఇప్పటి సైన్స్ యుగంలో అంటే ఇప్పటి ఈ సైన్స్ కాలం ఇలాంటి దిష్టి పరిహారాలు ఏమీ పట్టించుకోవటం లేదు. మూఢనమ్మకంగా కొట్టి పారేస్తూ ఉన్నారు. కానీ దిష్టి దోషాలు, నెగిటివ్ ఎనర్జీ వంటివి నిజంగానే ఉంటాయి. అది మన శరీరాన్ని, కుటుంబాలను, భవిష్యత్తును చిన్న భిన్నం చేస్తుంది. ఇలాంటి చెడు ప్రభావాల నుండి బయటపడడానికి చాలా పరిహారాలు ఉన్నాయి. కానీ అందులో రాళ్ల ఉప్పు ఎంతో ప్రతిభను కలిగి ఉంటుంది, ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. ఈ రాళ్ల ఉప్పులతో ఎన్నో పరిహారాలు చేసుకోవచ్చు. ఈ రాళ్ల ఉప్పును నీటిలో వేసి స్నానం చేయటం వలన బయట నుంచి వచ్చే దిష్టి ప్రభావం ఆ నీళ్ళల్లో కొట్టుకుపోతుంది. అలాగే కాళ్ళు లాగటము, తలనొప్పి వంటి సమస్యలు వస్తూ ఉంటే గోరువెచ్చని నీటిలో మీరు గల్లులుప్పు వేసి బయటకు వెళ్ళి వచ్చినప్పుడు ఆ నీటితో కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. మన శరీరంలో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోవడానికి ఇలాంటి పరిహారాలు చేసుకోవాలి. అలానే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోవడానికి ఏ పరిహారం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. చాలామంది ఇంట్లోనికి చెడుగాలి రాకుండా ఉండడానికి ఇంటి గుమ్మానికి కలబంద, గుమ్మడికాయ పూజ చేసి తెచ్చిన నిమ్మకాయలను కడుతూ ఉంటారు. ఇవి కట్టినా సరే ఇంట్లో మనశ్శాంతి లేదు, సుఖం లేదు అనుకునేవారు తప్పనిసరిగా సోమవారం రోజు సింహద్వారానికి ఇరువైపులా కూడా ఉప్పుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి మీ ఇంటిలో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. సోమవారం రోజు ఉప్పును తీసుకోండి. కేవలం గల్లులుప్పు మాత్రమే ఈ పరిహారానికి తీసుకోవాలి. గల్లులుప్పును తీసుకున్న తర్వాత సింహద్వారానికి ఇరువైపులా కూడా 2 రాగి ప్లేట్లు పెట్టుకోవాలి. ఆ 2 రాగి ప్లేట్లలోనూ గుప్పెడంతగా ఉప్పు వేసుకోవాలి. ఆ ఉప్పు మీద సగం పసుపు, సగం కుంకుమ వేయాలి. పళ్ళాల్లో ఇలానే వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒక నిమ్మకాయని తీసుకుని గుమ్మం మీద పెట్టి కోసి
ఆ కోసిన నిమ్మకాయ ముక్కలలో ఒక ముక్క కుడివైపు ఉన్న పళ్ళెంలో, ఇంకొక ముక్క గుమ్మానికి ఎడమవైపు ఉన్న పళ్ళెంలో పెట్టుకోవాలి. వాటికి కూడా పసుపు కుంకుమ అద్దాలి. నిమ్మకాయ ముక్కల మీద కూడా సపరేట్గా పసుపు కుంకుమ వేయాలి. తర్వాత ఇంకొక నిమ్మకాయను తీసుకొని మా ఇంట్లో ఉండే దుష్టశక్తి అంతా కూడా పోవాలని, నీరసము బద్ధకాలు దరిద్రము అంతా కూడా పోవాలి అని ఆ నిమ్మకాయతో ఇల్లంతా తిరిగి ఇంటి సింహద్వారం దగ్గర తీసుకొని వచ్చి ఆ నిమ్మకాయను బయటకు తీసుకుని వెళ్ళి ఆ నిమ్మకాయను ఇంటి సింహద్వారం దగ్గర ఎడమ కాలితో తొక్కేయండి. ఆ తొక్కిన నిమ్మకాయ మొత్తం కూడా చిదిమిపోవాలి, అంటే నలిగిపోవాలి. అలా నిమ్మకాయ నలిగిపోతే మీ ఇంట్లో ఉండే నకారాత్మక శక్తి కూడా వెళ్ళిపోతుంది. ఇలా ప్రతి సోమవారం రోజు గుమ్మం ముందు ఇలా చేస్తే మీకు ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు ఎక్కువ దిష్టి దోషం ఉంది అని ఎలా గ్రహించాలి అనుకుంటే, సింహద్వారం దగ్గర రాగి పళ్ళెంలో ఉప్పు వేస్తారు కదా, ఆ ఉప్పు అంతా నీళ్లులాగా మారిపోయి అలాగే నిమ్మకాయ కూడా నల్లగా మారిపోతే మీకు ఎక్కువ నరదృష్టి ఉన్నట్లే. ఈ పరిహారం చేసిన మరుసటి రోజున ఆ పళ్ళెంలో ఉన్న పదార్థాలు ఈ విధంగా మారితే, అంటే ఉప్పు నీళ్ళలాగా నిమ్మకాయ నల్లగా మారితే మీరు గ్రహించాల్సింది ఒక్కటే, మీ ఇంటికి నరదృష్టి ఎక్కువగా ఉంది అని. ఈ పరిహారం అయిపోయిన తర్వాత ఆ పళ్ళెంలోని పదార్థాలన్నీ కూడా ఎవరూ తొక్కని చోట పడేయాలి. ఈ విధంగా ఈ పరిహారం పాటిస్తే మీ ఇంట్లో ఉండే సమస్యలు, ఇబ్బందులు, అప్పుల బాధలు, మానసిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగి సకల ఐశ్వర్యాలు, సిరి సంపదలు, మంచి ఆరోగ్యము, వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. ఈ పరిహారం చేయటం కారణంగా మీ దశ మారిపోతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.